చక్కగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఇంట్లో అందరం కూడా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే కనుక ఆ ఇంట్లో ధ్యానం ఉండాలి. ప్రతి ఇంట్లో ధ్యానం ఉండాలి, ప్రతి ఇంట్లో శాకాహారం మాత్రమే ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు దేవాలయంలాగా ఉంటుంది, అప్పుడు ఆ ఇల్లు వైకుంఠంలా ఉంటుంది, అప్పుడు ఆ ఇల్లు కైలాసంలాగా ఉంటుంది, అప్పుడు ఆ ఇల్లు ఒక మానస సరోవరం లాగా ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా ఒక ధ్యాన గృహం కావాలి, ప్రతి ఇల్లు కూడా ఒక శాకాహార గృహం కావాలి. అలాంటి ఇల్లు ఆనంద కుటుంబంగా విరాజిల్లుతుంది. ఆ ఇంట్లో పరమశాంతి ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దేవతల్లాగా హాయిగా ఉంటారు. మా కుటుంబం 15 ఏళ్ల నుంచి ధ్యానంలోకి వచ్చి ఒక శాకాహార కుటుంబంగా, ఒక ధ్యాన కుటుంబంగా, ఒక ఆనంద కుటుంబంగా హాయిగా జీవిస్తున్నాం. మా కుటుంబంలో 15 ఏళ్ళుగా నో డాక్టర్, నో మెడిసిన్. అంటే మేము ఇంతవరకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ గోళీలు ఏ మందులు ఏమీ వేసుకోలేదు. 15 ఏళ్ళు అయింది, నలుగురం కూడా. అర్థమవుతుందిగా మీకు? కాబట్టి మరి మీరందరూ కూడా అదే విధంగా జీవించాలి. ఒక కుటుంబానికి సాధ్యమైనప్పుడు అన్ని కుటుంబాలకు సాధ్యమేగా. కాబట్టి మీరందరూ కూడా నో డాక్టర్, నో మెడిసిన్ అనేది మీ జీవితంలో కూడా రావాలి. మనం ఎంతో శక్తివంతులం. మన ధ్యానంతో మనము మన తలనొప్పిని తగ్గించుకుంటాము, మన క్యాన్సర్ని మనం తగ్గించుకుంటాము, మన బీపీ, మన షుగరు, మన మోకాళ్ళ నొప్పులు, మన వెన్ను నొప్పి, మన ఆ నొప్పులు, ఈ నొప్పులు ఏమైనా ఉండని అవన్నీ కూడా మనము ధ్యానంతో తగ్గించుకోగలము. మనందరం ఎంతో శక్తివంతులం. ఈ దేహం ఒక దేవాలయం, ఈ లోపల దైవమే ఉంది సాక్షాత్. మరి అలాంటిది మనం ఎందుకు రోగాలతో, బాధలతో, కష్టాలతో ఉన్నాం? ఎందుకంటే మనం సవ్యమైన మార్గంలో లేం, సత్య మార్గంలో లేం. ఏది ఏమైనప్పటికీ గతం గత, ఇట్స్ ఓకే. కానీ ఈరోజు చక్కగా మనం ఈ సత్యనారాయణ వ్రతం ద్వారా సత్యంలోకి ప్రవేశిద్దాం, చక్కగా ధ్యానం చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. అందరూ కూడా హాయిగా కూర్చోండి.